స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతికి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, దేవుని రాజ్యం కొరకై సిద్ధపడాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. ఈ దినాల్లో మనం క్షేమంగా ఉండి సజీవులుగా ఉండటం అనేది దేవుని మహాకృప. ఎందుకంటే మనకంటే గొప్పవారు, శ్రేష్ఠులు ఎందరో ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు. ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు మీరు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వీక్షిస్తూ దీవించబడుతున్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు కేవలం టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాలు అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు యూట్యూబ్కి వెళ్ళి కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని గనక మీరు స్క్రోల్ చేస్తే ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలు మీరు ఇంకా వీక్షించి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. మీరు దీవించబడుతూ ఇతరులు కూడా దీవించబడినట్లు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియులారా, ఆశీర్వాదము అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అనే సంగతుల గురించి మనము గత 9 కార్యక్రమాల్లో ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు మీరు తిరిగి వీక్షించాలి అని ఆశించినట్లయితే యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాను కదా. కాబట్టి ఈ కార్యక్రమాలు వీక్షించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. గత పర్యాయం మనము ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని మనము ధ్యానం చేయటం జరిగింది. ప్రియులారా, నీతి మనం ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, మన సంతతి వారు కూడా దీవించబడటానికి కారణమవుతుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని మనము దేవుని వాక్యాన్ని చూసాం. చివరిగా నీతిమంతులు విడిచిపెట్టబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడిగా నేను చూచి ఉండలేదు. వారు దయాళులై నిత్యము అప్పు ఇచ్చుచూ ఉంటారు, వారి సంతానం వారు ఆశీర్వదించబడతారు అనే సంగతుల గురించి మనం ధ్యానం చేశాం. ప్రియులారా, నీతి మన జీవితాల్లో చాలా విలువైనది. నీతి కేవలము భూమి మీద మనం ఆశీర్వదించబడుటకు మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పొందడానికి కూడా, దేవునితో యుగయుగాలుండే జీవితాన్ని పొందడానికి కూడా అత్యవసరమైనది, అమూల్యమైనది, దేవుడు చూచేది
ప్రియులారా, ఇంకా చెప్పాలనంటే నిత్య ఆశీర్వాదానికి మూలమైనది కూడా నీతి కలిగిన జీవితం, దేవుని నీతి. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ నీతి కనుక మనకు లేకపోతే భూమి మీద మనం ఎంత దీవించబడినా ప్రియులారా ఉపయోగం లేదు. కాబట్టి ఈ నీతి కేవలం మనల్ని భూమి మీద ఆశీర్వాదకరంగా లేకపోతే ఆశీర్వదించడం మాత్రమే కాకుండా దైవ సంబంధమైన జీవితంలో మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడం మాత్రమే కాకుండా దేవునితో యుగయుగాలు ఉండే జీవితంలోకి మనల్ని తీసుకొని వెళ్ళటానికి కారణమవుతుంది. తన కుడివైపున ఉన్న వారిని నీతిమంతులను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధం చేసిన నా రాజ్యంలో ప్రవేశించండి అని ప్రభువారు పలికే రోజు అతి త్వరలో ఉంది. నీతిమంతులకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, నీతి కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఈ రీతిగా మనము ఆశీర్వాదాన్ని గురించి అనేకమైన సంగతులు ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ కార్యక్రమంతో ఆశీర్వాదము అనే అంశాన్ని ముగించాలని నేను ఈ కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మనకు మన కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం కావాలి, ఎలా వస్తుందో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఆశీర్వాదము అనే ఈ అంశం మీద ధ్యానాల్లో చివరి వర్తమానంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, భక్తుడైన దావీదు గారు దేవునితో మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన ఏమంటున్నారు? నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు అంటున్నాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? దినవృత్తాంతములు 1వ గ్రంథం 17వ అధ్యాయంలో నీవు ఆశీర్వదించు అని అడిగాడు దేవుణ్ణి. ఇక్కడేమంటున్నాడు? ఆశీర్వాద కారకుడిగా ఉంచి ఉన్నావు అంటున్నాడు. ఆశీర్వదించబడటం, ఆశీర్వాదకరముగా ఉండటం, ఈ రెండు వేరు వేరు. దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలి, మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి. మన ఆశీర్వాదము మనతోనే ఆగిపోకూడదు. మన వలన అనేకులు ఆశీర్వదించబడే వారుగా మన జీవితాలు ఉండాలి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని దీవించాడండి, చాలా సంతోషం, మంచిది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఇది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేకులకు నన్ను ఆశీర్వాదకరముగా ఉంచావు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని స్తుతించడం కాదు నేను చేస్తున్న పని, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచావు ప్రభు అని చెప్పి దేవునికి ప్రియులారా ఈ మాటను తెలియచేస్తూ ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. ఏంటి అతని సంతోషం, ఏంటి అతని ఉల్లాసము అని అంటే, దేవుడు తనను ఆశీర్వదించడం కాదు ఆయన సంతోషము, ఉల్లాసం. తన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్న స్థితి అతనికి సంతోషముగా, ఉల్లాసముగా ఉండటానికి కారణముగా దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు అనే దానికంటే నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆశీర్వదించబడినది కేవలం మనమే అనుభవిస్తాం. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే దాని ఫలితం ఏంటో తెలుసా ప్రియులారా? మనల్ని బట్టి వారు ఆనందిస్తారు. మన ఆశీర్వాదాన్ని బట్టి మనము సంతోషించటం, ఇది మన వరకు మాత్రమే సంబంధించింది. అయితే ఈ ఆశీర్వాదం మనతోనే ఆగిపోకుండా ఇతరులు కూడా మనల్ని బట్టి సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉండాలి అని అంటే వారికి మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. దావీదు జీవితం
ఆశీర్వాదకరమైన జీవితం. దావీదు జీవితం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్న జీవితం అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మనకు మన కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం అవసరం. ఓకే కదా? దాని గురించి మనం ప్రతి కార్యక్రమంలో దాదాపు మాట్లాడుకుంటూనే వస్తున్నాం. మనకు మన కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం కావాలి. ఇది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పగలగాలి మనస్సాక్షితో. దాని వెనకాల అన్యాయాలు, అబద్ధాలు, మోసాలు ఈ పరిస్థితి ఉండకూడదు. అది దేవుని ఆశీర్వాదం. యాకోబు జీవితం దీనికి మాదిరికరమైన జీవితంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మంచిది. అయితే ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను మీతో ఈ దినాన చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండంలో ఈ మాట నేను మీ ఎదురు తీసుకొస్తూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఒకసారి ఆలోచించండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు, సంతోషం. అయితే నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వ్యక్తివే, న్యాయంగా, నీతిగా, మంచిగా జీవిస్తూ. అంతకంటే ఇంకా సంతోషకరమైనది ఏముంది? నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండటం చాలా సంతోషకరం కదా. ఆ రీతిగానే నువ్వు బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి, చాలా సంతోషం. అయితే ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? లోపల ఉన్నావా, బయట ఉన్నావా? లోపల అంటే అర్థం ఏంటి? బయట అంటే అర్థం ఏంటి? లోపల అని అంటే క్రీస్తులో, సంఘములో, దేవునిలో అని అర్థం. బయట అంటే క్రీస్తుకు బయట, దేవునికి బయట, సంఘమునకు బయట, దేవుని రాజ్యమునకు బయట. ఈ రోజున చాలామంది ఆశీర్వదించబడిన వారు కష్టపడి సంపాదించి, వారు నీతిగా సంపాదించి, వారు న్యాయంగా, యథార్థంగా సంపాదించి ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు. చాలా సంతోషం. మంచిగా బ్రతుకుతున్నారు, చాలా సంతోషం. అయితే ఒక మాట వినండి, నువ్వు ఎక్కడున్నావు? ఈరోజున ఆశీర్వదించబడ్డాం అనుకుంటున్న చాలామంది క్రీస్తుకు బయట ఉన్నారు, సంఘమునకు బయట ఉన్నారు, దేవునికి, దేవుని రాజ్యానికి బయట వెలుపల ఉన్నారు. ప్రియులారా, నువ్వు క్రీస్తులో ఉండాలి, నువ్వు సంఘంలో ఉండాలి, నువ్వు దేవునిలో ఉండాలి, నువ్వు దేవుని రాజ్యములో ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో క్రొత్తవాయును, పాతవి గతించును. పాతవి గతించడం ఏంటి? క్రొత్తవవటం ఏంటి అంటే పాత జీవితము ప్రియులారా విడిచిపెట్టి నూతన జీవితం జీవించటం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, చాలా సంతోషం. మరి దేవుని కొరకు బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవునితో, దేవుని పిల్లలతో, దైవ జనులతో సహవాసము, సంబంధం కలిగి బ్రతుకుతున్నావా? ఇది కొత్త జీవితం. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డావు. నీ స్నేహాలు ఎవరితో? నీ సంబంధాలు ఎవరితో? నువ్వు కూర్చునేది ఎవరితో? నువ్వు గడుపుతున్నది ఎవరితో? నువ్వు బయట ఉన్నావు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివే, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవించుచున్న వ్యక్తివే, చాలా సంతోషం. అయితే నువ్వు బయట ఉన్నావు. ఇది దుఃఖకరమైన విషయం కదా, ఇది విచారకరమైన విషయం కదా. బయట ఏమన్నది? ప్రమాదం ఉన్నది. బయట ఏమన్నది? పాపం ఉన్నది. బయట ఏమన్నది? శత్రువు ఉన్నాడు. నువ్వు బయటే ఉన్నట్టయితే నువ్వు అపవాది చేతికి చిక్కుతావు, నువ్వు పాపపు చేతికి చిక్కుతావు. దేవునితో నీకు సంబంధం ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఉద్దేశం ఏమిటనంటే నువ్వు లోపలికి రావాలని. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా
లోపలికి రమ్ము, బయట నిలువనేలా. ఎందుకు నువ్వు బయట ఉంటున్నావు? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడింది, నువ్వు దీవించబడింది దేవుని వలన, చాలా సంతోషం. మరి బయట ఎందుకు ఉంటున్నావు? లోపల ఉన్నవారు నచ్చక. నువ్వు చూడవలసింది ప్రభువుని కదా, నువ్వు సంబంధం కలిగి ఉండాల్సింది ప్రభుతో కదా, నువ్వు ఆశీర్వదించబడింది ప్రభు వలన కదా. లోపల వారికి లేని ఆశీర్వాదం నీకుంది, కానీ లోపల వారికి దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు లేడు. లోపల వారు దేవునితో సంబంధం కలిగిన వారు పోరాటాల మధ్యలో ఉండి పడుతూ లెగుస్తూ వారి ఆత్మీయ జీవితాలు కొనసాగించుకుంటున్నారు. నీవు బయట ఉన్నావు. బయట ఉండి లోపల వారు మంచిది కాదంటే ఎట్లాగా? లోపల బ్రతుకుతున్న వారి ప్రవర్తన మంచిది కాదంటే ఎట్లాగా? నీవు లోపలికి వెళ్ళు, ఎలా జీవించాలో జీవించి చూపించు. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు, ఆశీర్వదించబడిన నీవు దేవునితో సంబంధంలోకి రావాలి. ఇంతటితో ముగించుకొనకుండా ఈ రోజున ప్రతి వ్యక్తి చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, ప్రియులారా, నీవు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, నువ్వు లోపల ఉండి ఆశీర్వదించబడ్డావు, చాలా సంతోషం. యేసు ప్రభు వారు నీకు ఇస్తున్న పిలుపు ఏమిటి అని అంటే, నువ్వు బయటికి వెళ్ళు. అరే, బయట నిలువనేలా, లోపలికి రమ్మని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు ఆలోచన చేసాం కదా. మరి ఇప్పుడు బయటికి వెళ్ళమంటున్నారేంటి? నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు వారు చెప్పారు. ఏం చెప్పారు? దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. ఆశీర్వదించబడిన వారు చాలామంది లోకంలోనే ఉండిపోయారు. వారిని అపవాది బంధించక మునిపే, పాపం పట్టుకోక మునిపే వారిని దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి, క్రీస్తులోకి తీసుకొని రావాలి. వెళ్ళి ఇప్పటికే అపవాది చేత బంధింపబడిన వారిని, పాపము చేత బంధింపబడిన వారిని, లోకము చేత బంధింపబడిన వారిని విడిపించి దేవుని దగ్గరకు తీసుకొని రావాలి, దేవునితో సంబంధంలోకి తీసుకొని రావాలి. లేదా వారి జీవితాలు ఏమైపోతాయనంటే అపవాది వశమైపోయి నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. నిత్య నాశనానికి ప్రియులారా వారు వెళ్ళే పరిస్థితి ఉన్నదని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరులారా, నీవు రక్షించబడి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్న వ్యక్తిగా నీ ఒక్కదానివే ఎందుకు అనుభవించాలి? దేవుని ఆశీర్వాదం పొందుకున్న నీవు ఆ ఆశీర్వాదంలో ఇంకా అనేకులు పాలువారేటట్లుగా నీవు వెలుపలికి వెళ్ళి అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకొని రావాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అదే ఆశీర్వాదకరముగా ఉండుట, ఇతరులను రక్షణలోకి నడిపించుట, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట, అపవాది బంధకాల నుంచి విడిపించి దేవునితో సంబంధంలోకి తీసుకొని వచ్చుట, అదే ఆశీర్వాదకరముగా ఉండుట. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడ్డావు అనగా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, చాలా సంతోషం. ఈ ఆశీర్వాదాన్ని లేని వ్యక్తులు లోకంలో ఉన్నారు. దైవాశీర్వాదం, రక్షణాశీర్వాదం పొందని వ్యక్తులు లోకంలో ఉన్నారు. వారికి భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది కానీ పర సంబంధమైన ఆశీర్వాదం లేదు. కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదంతో పరలోకం వెళ్ళగలుగుతారా? అది సాధ్యమయ్యేది కాదు కదా. ఆ వ్యక్తి పరలోకం వెళ్ళాలి, దేవునితో యుగయుగాలు ఉండే జీవితంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందాలి. ఆశీర్వాదం పొందు నిమిత్తమై నీవు లోకంలోకి వారి దగ్గరికి వెళ్ళి వారిని రక్షణలోకి నడిపించే వ్యక్తిగా ఉంటే నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తివి. ఒకనొక రోజున వారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించాల్సి వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే, నీ పేరెత్తి దేవునితో మాట్లాడుతూ, ఆ వ్యక్తి ద్వారా నన్ను రక్షణలోకి నడిపించావు దేవా, ఆ వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం అని చెప్తారు. ఆమె ద్వారా నేను నీతో సంబంధం కలిగి ఉన్నట్లు నాకు అవకాశం ఇచ్చావు ప్రభువా, ఆమెను బట్టి నీకు స్తోత్రం అని చెప్తారు. ప్రియమైన సోదరులారా, ఎంతమంది నిన్ను బట్టి దేవుని స్తుతించగలిగిన స్థితి వారికి కలిగి ఉండటానికి అవకాశం ఇచ్చావు అనగా ఎంతమందిని నువ్వు దేవునితో సంబంధంలోకి తీసుకొచ్చావు, ఎంతమంది నిన్ను బట్టి దేవుని స్తుతించగలుగుతారు? అదే ఆశీర్వాదకరముగా ఉండటం. ఈరోజున మన ఆలోచనలు ఎలాగున్నాయనంటే,
నేను సంపాదించాలి, నా పిల్లలకు నేను మంచి వివాహాలు జరిగించి వాళ్ళకి మంచిగా బహు సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి వారిని ఎవరిని కూడా వారు ఆశించే పరిస్థితుల్లో లేకుండా చేయాలి, ఆ పరిస్థితులన్నింటిని ముగించుకొని నేను చల్లగా నా జీవితాన్ని ముగించుకోవాలి, ఈ ఆలోచన కలిగి ఉంటున్నారు అధిక శాతం ప్రజలు. ఈ ఆలోచన కలిగి ఉండటం మంచిదే, అయితే దీనిని మించిన ఆలోచన మనం చేయాలి. కేవలం దీనితో సరిపెట్టుకోకుండా వారు ఇంటివారు కావచ్చు, వారు ఇంటికి వెలుపటి వారు కావచ్చు, ఎవరైనా సరే వారిని దేవునితో సంబంధంలోకి తీసుకొని వచ్చి వారిని సంఘ సంబంధులుగా దైవ సంబంధులుగా చేయగలిగిన ఆ పని కనుక నువ్వు చేయగలిగినట్లయితే సోదరి సోదరులారా, నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. ఈ రోజున సంఘాల్లో కొరబడిన స్థితి ఇదే. కేవలం ప్రార్థనకు వెళ్ళటం, వాక్యాన్ని వినటం, కార్యక్రమాలు పాల్గొనటం, తిరిగి ఇంటికి రావటం, వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోవటం. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు మనకిచ్చిన పిల్లల ఈ ఆజ్ఞను పాటించటంలో చాలామంది భయంకరమైన నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నారు. ఈ రోజున మనం వెళ్ళి వారిని లోపలికి తీసుకొని రావాలి. బయట ఎటువంటి వాళ్ళు ఉన్నారో తెలుసా అండి? బాగా వాక్యం తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వరకు ఉన్న వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శాస్త్రులు వచ్చారు. ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. యేసు ప్రభు వారు వారికి జవాబిచ్చాడు. దీనిని వినిన ఒక శాస్త్రి, లేకపోతే ఆ శాస్త్రే, నువ్వు బాగుగా చెప్పావు, 32వ వచనాన్ని చదువుతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వాడిని ప్రేమించుటయు సర్వాంగ హోములు అన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు వారు దేవుని ప్రేమించుట, పొరుగు వారిని ప్రేమించుట ఆజ్ఞలో గొప్ప ఆజ్ఞలు అని చెప్పి మాట్లాడితే, దాన్ని వివరిస్తూ ఈ శాస్త్రి అనబడిన వ్యక్తి దేవుని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. దానికి యేసు ప్రభు వారు పలికిన ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అంటే దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు. ఎక్కడ లేడు? దేవుని రాజ్యములో లేడు. వినండి జాగ్రత్తగా. నీకు ఎంత వాక్యం తెలిసినా, ఎంత వాక్యాన్ని వివరించగల శక్తి కలిగి ఉన్న వ్యక్తివైనా, నీవు దేవునిలో, క్రీస్తులో, సంఘములో, దేవుని రాజ్యములో కనుక లేకపోతే నీవు ఆశీర్వాదించబడిన వ్యక్తివి కాదు. అనగా రక్షణ ఆశీర్వాదం పొందిన వ్యక్తివి కాదు. రక్షణ ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎక్కడుంటారనంటే దేవుని రాజ్యమునకు దగ్గరలో కాదు ఉండేది, దేవుని రాజ్యములో ఉంటారు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉంటారు. ప్రార్థనకు వెళ్ళే వారి కంటే, దైవజనుల కంటే కూడా వీళ్ళకి వాక్యం బాగా గుర్తుంటుంది. చాలా సంతోషం. అయితే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉన్నావు, దేవుని రాజ్యంలో లేవు. ఇది భయంకరమైన ప్రమాదకరమైన స్థితి. అలా ఉండటం మంచిది కాదు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలవనేల. ఎందుకు నిలబడ్డావు? నీవు సంపాదించింది యెహోవా ఆశీర్వాదమై ఉండొచ్చు, నువ్వు బయట ఎందుకున్నావు? లోపలికి రా. నీకు మంచి వాక్యం తెలిసి ఉండొచ్చు, బయట ఎందుకున్నావు? లోపలికి రా. నీతి కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, బయట ఎందుకున్నావు? లోపలికి రా. దేవునికి చక్కగా ఆర్థిక విషయాల్లో సహకరించే వ్యక్తిగా, ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావు, దేవుని పనిలో సహకరించే వ్యక్తిగా ఉంటున్నావు, సంతోషం. బయట ఎందుకున్నావు? లోపలికి రా. ఇది మొదటి విషయం. అయితే లోపల ఉన్న మనము ఆ బయట ఉన్న వ్యక్తులను లోపలికి తీసుకొని రావటమే ఆశీర్వాదకరంగా ఉండట. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో
నెంబర్ 1 ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడటం అని అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు, రక్షణ ఆశీర్వాదం పొంది నిత్య జీవం కొరకు మనం సిద్ధపడాలి. ఆశీర్వాదకరంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే వారికి క్రీస్తును ప్రకటించి క్రీస్తులోకి వారిని తీసుకొని వచ్చి వారు దైవ సంబంధులుగా జీవించేటట్లుగా చేయటం, మనము వారికి ఆశీర్వాదకరంగా ఉండటం అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సంఘటన చెప్తాను, లేక ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేమంటే ఎప్పుడొకప్పుడు మన జీవితాలు భూమి మీద ముగించుకోవాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాలు భూమి మీద ఎప్పుడు ముగించుకోవాల్సి వచ్చినా మన జీవితాలు ముగించబడిన తర్వాత సహజంగా కుటుంబీకులు చాలా ఏడుస్తారు, వేదన చెందుతారు. అయితే మన గురించి విలపించే వారిలో ఈ పదాలు వినపడాలి. ఏ పదాలంటే, ఈమె ద్వారా నేను యేసు ప్రభువును తెలుసుకున్నాను, ఈమె గనక లేకపోతే నా జీవితం నశించిపోయి ఉండేది అని చెప్పగలిగిన వ్యక్తులు, ఆ స్వరాలు మన గురించి వినబడాలి జనులకు. ఒక మాట చెప్తాను, అలా ఎంతమంది నీ గురించి చెబుతారో నీ జీవితం అంతమందికి ఆశీర్వాదకరమైనది. నీ జీవితము సార్థకత దేని మీద ఆధారపడినదంటే, ఈ వ్యక్తి ద్వారా నేను రక్షణ పొందాను, ఈ వ్యక్తే గనక నాకు సువార్త చెప్పకపోతే, నా రక్షణలోకి నడిపించకపోతే నా జీవితం పాపంలో ఉండేదని ఎంతమంది అయితే నీ గురించి విలపిస్తారో, మాట్లాడగలుగుతారో, అదే నీ జీవితం యొక్క సార్థకత. నువ్వు సంపాదించుకున్నది శ్రేష్టమైనది, విలువైనది. రేపు ప్రభు ఎదుట నీకు ఆనందము, అతిశయ కిరీటము, మహిమ అనే సంగతిని దేవుని వాక్యపు వెలుగులో నేను దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతున్నాను. అర్థమైందా ఈ సంగతి? సహజంగా కుటుంబీకులు ఏడుస్తారు. నేను నిన్ను దైవ సంబంధమైన ఆలోచనలకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. నీవు సంఘంలో పనిచేస్తూ సంఘానికి ఆశీర్వాదకరమైన వ్యక్తివిగా, సంఘానికి దీవెనకరమైన వ్యక్తిగా, దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. ప్రియులారా, అది నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితం అతి శ్రేష్టమైన స్థితిలో ఉండి ఆ నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్లా చేయునుగాక. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. ఆశీర్వాదము అనే సంగతుల గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. విత్తబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. మేము ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దావీదు వలె మేము కూడా సంతోషించి ఉల్లసించాలయ్యా. అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేసావని అట్టి కృపతో మమ్మల్ని దీవించండి, వర్ధిల్ల చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని దయతో మీరు ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసు కదా తండ్రి. దయతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారి అవసరతలు తీర్చి మీది మిక్కిలిగా మమ్మల్ని అందరూ మీరు ఆకడ కొరకే సిద్ధపరచుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు